ఈరోజు నేను పొద్దున పెట్టినటువంటి సో పోస్ట్ ఏదైతే ఉందో అది మీరు చూసారు. సో చాలామంది కూడా కామెంట్స్ చేశారు. అయితే గత 10 ఏళ్ళుగా ఏదైతే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఉన్నాయో టార్గెట్స్ అనేవి మ్యాక్సిమం రీచ్ అయ్యాం. అయితే ఇంకా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ పొజిషన్స్తో ముడిపడి ఉన్నాయి. అయితే దాంతోపాటుగా ఇప్పుడు మార్నింగ్ నేను వెళ్ళినటువంటి కేసు విషయం. సో యాక్చువల్గా చెప్పాలంటే టిఎస్ కుమార్కి సంబంధించినటువంటి ఈ కేసు అనేది ఏదైతే ఉందో ఇది గాజువాకు సంబంధించినటువంటి కేసు. దువాడ పిఎస్లో రిజిస్టర్ అయిన కేసు 295A. సో ఇందులో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లాయర్ గారిని పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఆ లాయర్ గారికి ఫస్ట్ మనం ఏం చెప్పామంటే, మేము చిన్న వ్యక్తులం, సో మేము ఎక్కువగా భరించలేము కాబట్టి ఫీజు తక్కువ తీసుకోమని చెప్పేసి అడగడం ద్వారా సో లాయర్ గారు వదిలేశారు అది. తర్వాత సరే ఆ లాయర్ గారు పట్టించుకోలేదు కదా అంటే ఆ టైంలో గత వీడియో కాదు, ఈరోజు మార్నింగ్ నేను కేసు విషయమై కోర్టుకు వెళ్ళిన విషయం గురించి లైవ్. సో నాకు ఇందులో కొన్ని సలహాలు సూచనలు కావాలి, అలాగే కొంత సపోర్ట్ కూడా కావాలి. అవునండి, వర్తమానందే ప్రస్తుతం. సో ఆ కేసు ఏదైతే ఉందో తర్వాత ఆ లాయర్ గారు పట్టించుకోలేదని చెప్పి మనకి, సో మీకు తెలుసు బీజేపీకి సంబంధించి ధర్మ పోరాటంలో ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా వచ్చేవి. సో ధర్మ పోరాటానికి సంబంధించినంత వరకు మీకు అందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా ధర్మ పోరాటం అనేది ఇది కేవలం ఫణి రాజేష్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ మాత్రమే కాదు అనే విషయం అయితే మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. సో ఆ పరంగా మీరు గమనించండి, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా సరే వారికి మద్దతు ఇస్తూ వచ్చినది ధర్మ పోరాటం. ఉదాహరణ ఇప్పుడు బాబు గోగినేని ఒక నాస్తికుడు. సో అతని మీద నటి మాధవీలత లాంటి వాళ్ళు కౌంటర్ వీడియో చేస్తే ఫేస్బుక్లో నుంచి ఆ వీడియో తీసుకొచ్చి కూడా మనము ధర్మ పోరాటంలో పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్. సో అటువంటి ధర్మ పోరాటం అనేది నిజానికి ఇది నా ఒకరికి సంబంధించింది కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని బిల్డ్ చేయడానికి గత 10 ఏళ్ళుగా మనం పడ్డటువంటి ఈ కేసులు కానీ టెన్షన్స్ కానీ అన్నీ ఇన్ని కావు. సో ఫస్ట్ ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఫీజు విషయమై అతను తగ్గలేదు. ఎందుకంటే మనది రెక్కాడితే కానీ డొక్కాడదు అని ఒక సామెత ఉంటుంది చూసారా. సో ఆ స్టేజ్ అనమాట మనది. ఇప్పుడైతే మన వాళ్ళు ఏమంటున్నారంటే, అయితే ఇప్పుడు నీకు డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళు చేయాల్సిన పని అంటున్నారు. అంటే ధర్మ పోరాటం అనేది కడుపు నిండిన వాళ్ళే చేయాలి అనుకుంటే కనుక మాలాంటి పేదవాళ్ళు చేయకూడదా? ఒకటి. రెండోది ఏంటంటే, పగలంతా పని చేసుకోవడానికి వెళ్ళి ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టుకొని వెళ్ళి రాత్రి 8-8:30కి ఇంటికి చేరి, సో భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2:30-3 గంటల వరకు ఆ చేస్తూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూగా ఇలాగే చేయడం వల్ల సో ఆరోగ్యం అది చెడిపోయిన టైంలో చాలామంది హిందూ బంధువులందరూ కూడా ఆదుకొని మన బాధ్యత మరింత పెంచారు. సో అంటే ఇక్కడ డబ్బు లేకపోయినా సరే, ప్రధాన సమస్య అనేది డబ్బు కాకపోయినా సరే, ధర్మ పోరాటం అనేది ఎవరైనా సరే చేయొచ్చు అనే విధానంలో చూపించుకుంటూ ముందుకెళ్ళాం. అయితే ఇక్కడ ఆ లాయర్ ఎవరైతే వదిలేశారో మన దగ్గర ఒక ఆయన ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఆయన. సో ఆయన పేరు కూడా మొన్న మనం మాట్లాడాం. సో బీజేపీకి సంబంధించి ఒక వింగ్లో కూడా ఆయన ప్రధానమైన వ్యక్తి. సో ఆయనకు అప్పచెప్పడం జరిగింది. సో ఆయన ఎప్పుడైతే మనకి ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరణ అనేది క్లారిటీ లేదు. సో దానికోసం ఇప్పుడు ఎవరైతే దానికోసం అంటే ఇప్పుడు హిందువుల కోసం పనిచేసేటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో, లాయర్లు కావచ్చు, మన బంధువులు ఇంకెవరైనా సరే సజెస్ట్ చేయదలిస్తే గాజువాక చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా ఒక లాయర్ అంటే నేను ఆయన ఫీజు అనేది నేను భరించగలిగినటువంటి లాయర్. సో సిచ్యువేషన్ ఏంటనేది మీకు ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ నుంచి కూడా ఈ కేసుల కోసం తిరగటం వల్ల మన బిజినెస్ పక్కన పడిపోవడం అనేది ఒకటైతే, ఫస్ట్ మా ఇంటి పక్కన అంటే మేము ఎక్కడైతే రెంట్కి తీసుకొని టిఫిన్ సెక్షన్ అనేది నడిపిస్తున్నామో నడిపించే చోట పక్కన ఒక క్రైస్తవ కుక్క అనేది ఒకడు చేసినటువంటి ప్రయత్నం దృష్ట్యా అక్కడి నుంచి ఆ ఇంటి ఓనర్ ప్రెజర్ చేత ఖాళీ చేయవలసినటువంటి లైవ్లో ఉన్నాను యూజ్లెస్
సో ఇలా అక్కడ ఒక క్రైస్తవ కుక్క వల్ల నేను అక్కడి నుంచి ఖాళీ చేయటం, సో దానివల్ల మళ్ళీ మా వ్యాపారం అనేది ఆగిపోవడం, దాని తర్వాత మళ్ళీ తిరిగి సో నేను ఈ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని సో లారీ డ్యూటీ పైనకైనా సరే వెళ్ళి సో మేనేజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈ నెలలో 4-5 వాయిదాలు పడేసరికి సో ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండట్లా. సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే గాజువాక చుట్టుపక్కల ఉన్నటువంటి లాయరు సో మా సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకొని నేను ఇచ్చేటువంటి కొద్దిపాటి ఫీజు అయినా సరే మీరు అంగీకరించగలిగి, ఎందుకని అంటే ప్రస్తుతం ఉన్న కేసు అనేది స్టేటస్ ఏంటనేది నాకు అర్థం కావట్లా. సో అంటే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే ఎప్పుడు చూసినా సరే మామూలుగా ఏ కేసు అయినా సరే ఎక్కువ టైం పట్టదు. కానీ ఈరోజు నేను మార్నింగ్ 10 గంటలకు వెళ్ళి, మీరు చూసారు కదా పోస్ట్ పెట్టిన టైం, సో అప్పటి నుంచి నేను అక్కడ వెయిట్ చేస్తే సాయంత్రము 5:40కి వాయిదా వేసి పంపించారు. సో అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక లాయర్ లేకపోవడం, సరిగా కేసుకు సంబంధించిన స్టేటస్ తెలియకపోవడం, దానివల్ల ఈరోజు మొత్తం అంతా కూడా మన టైం కిల్లింగ్ అనమాట. సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పే ఈ విధానం ఏదైతే ఉందో మీరేమనుకుంటారంటే కొంతమంది అత్యుత్సాహులు ఏదో మీరు ధర్మ పోరాటం చేసేవాళ్ళని నేను మిమ్మల్ని కాళ్ళట్టుకుని వెనక్కి లాగేస్తున్నాను అనుకుంటారు. కాదు, జాగ్రత్త పడండి. సో జాగ్రత్తగా మెలగండి, జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్తాను. ఓకే. సో ఈ కేసులు అనేవి పెట్టుకున్న టైంలో ఒకవేళ మనమే కనుక డ్రాప్ అయిపోయి ఉంటే సో మీకు అర్థమయ్యే ఉంటుంది. వన్స్ అది నేను అక్కడ డ్రాప్ అయ్యి ఉంటే ఇంకెవరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, ముందుకు వచ్చేవాళ్ళు కాదు, రాగలిగే వాళ్ళు కాదు. కాబట్టి ఈ 7 కేసులు అనేవి పడ్డా సరే మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సరే ఇంకెన్నైనా సరే పెట్టుకొని మీ ఇష్టం. సో మేము చేయాలనుకున్న ధర్మ పోరాటం అనేది మేము చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా మీరైతే ఆపలేరు. సో మధ్యలో మీకు ఆగటం లాంటివి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఒక కొత్త ఛానల్ పెట్టుకొని రావడం, ఇండివిజువల్గా ఎదగడం, తిరిగి దాని మీద ఈ క్రైస్తవ మతం మొదలనే వాళ్ళు దాడి చేయడం, ఆ ఛానల్ లేపేయడం, ఈ విధంగా 5 ఛానల్స్ అనేవి పోవడం అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే ఇండివిజువల్గా మళ్ళీ తిరిగి రీగెయిన్ చేస్తున్న ఛానల్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారు. కాదు, ధర్మం కోసం ఒక క్షణం కూడా వేస్ట్ చేసేంత టైం అయితే నా దగ్గర లేదు. ఎందుకంటే జీవితం అనేది చిన్న నీటి బుడగ, బుద్భుదము అంటారు. సో బుద్భుతప్రాయమైనటువంటి జీవితంలో ధర్మం కోసం మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ, అంతవరకు దీని టైం అనేది మనం స్పెండ్ చేయగలగడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రధాన బాధ్యత, కర్తవ్యం. సో ఈ కర్తవ్యాన్ని బేస్ చేసుకుని మీరు గమనించండి, చాలామంది హిందువుల నోటి నుంచి వినబడే మాట ఏంటంటే అంతా దేవుడే చూసుకుంటాడు, అన్నీ దేవుడే చూసుకుంటాడు అనే రీతిలో మాట్లాడతారు. కానీ కాదు, ఎక్కడా కూడా మీరు గమనించండి, చేసేవాళ్ళు ఎవరో కూడా అక్కడ రాక్షసులు కాదు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మనుషులు. సో అక్కడ మనుషులు చేస్తున్నప్పుడు మనుషుల్ని వ్యతిరేకించడానికి మనుషులే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ స్థాయి దేవుడి స్థాయి కాదు. సో దేవుడే చూసుకుంటాడు అంటే నీ పుట్టుక వృధా అక్కడ. కాబట్టి మనం చేసే ప్రయత్నం, ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగించి గాల్లో పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది దానికంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మన ప్రయత్నం అంటే దీపాన్ని అక్కడ పెట్టిన తర్వాత చేతులతో మూయటం, లేదంటే సరైన అడ్డు పెట్టడం, అంటే గాలి చొరబడకుండా అడ్డు పెట్టడం అనేది మన బాధ్యత. సో ఆ బాధ్యత మనం వదిలించుకొని అది ఎదుటివాడి మీద, అంటే మన చేతగానితనాన్ని ఎదుటివాడి మీద పరమత సహనం అనే ముసుగులో కప్పిపెట్టుకుని ఉంచుకుంటే, ఇక్కడ మీరు గమనించండి, ఏ మతం వాడైనా సరే, సో మీరు గమనించండి, పుట్టుకతో ఎవడో కూడా ఆ మతానికి చెందినవాడు కాదు. కానీ పుట్టుకతో ఎవరైనా సరే వాడు సనాతన ధర్మానికి చెందిన వ్యక్తి. ఎవడైనా మీరు గ్రంథాల నుంచి చూపించగలడా? కానీ నేను చూపిస్తాను. జన్మనా జాయితే శూద్రవర్ణం అనేది మన సనాతన ధర్మానికి సంబంధించింది. సో ఇలాగా ఈ ధర్మం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు భ్రష్టు పట్టిపోయి వెళ్ళిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని తిరిగి వెనక్కి తెచ్చుకోవడం అనేది మన బాధ్యత. సో దీనికి సంబంధించినటువంటి ఎన్నో సోపానాలు ఒక్కొక్కటి పేర్చుకుంటూ వస్తూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మొదటి స్టెప్కే వెళ్ళిపోయి అంత నీచమైన సిచ్యువేషన్కి అయితే మనం జారాల్సిన పని కూడా లేదు. కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం ద్వారా మన దగ్గర బలాన్ని పెంచుకుంటూ, అటువైపునున్న బలాన్ని క్షీణింపజేస్తూ, మన ధర్మం కోసం పోరాడుతూ
మన ధర్మం కోసం వీలైతే అహింసా పరమో ధర్మ, దానితో పాటు ధర్మహింస తదీవచ, ధర్మం కోసం చేసేటువంటి హింస కూడా అంతే గొప్పది. కానీ అవతల వ్యక్తి ఎవరైతే, మీరు గమనించండి, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కొన్ని రకాల దాడులు చూపించి వాళ్ళకి చట్టాలు రూపొందించుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటే, మనం చేయాల్సిన విధానం నిదానికి గమనించండి. దండం దశగుణం భవేత్, కరెక్టే. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక సామ దాన భేద దండోపాయాలు, చివరిది దండోపాయం చెప్పారు. మిగతా ముందు 3 ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రయోగించండి. అది కానప్పుడు దండోపాయం. అర్థమవుతుందా? వీళ్ళు ఇక్కడ సామోపాయంలోనే లెక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళు దాడి అనేది తక్కువ. ఎందుకంటే మీకు అక్కడే క్లారిటీ రావాలి వాళ్ళ విధానం ఎట్లా అనేది. అంటే ఏంటంటే కీలెరిగి వాద పెట్టడం, అది వాళ్ళకి చేతనైనంతగా మనకెందుకు చేత కాదు? చేతనవును, కానీ మనం పొదును పెట్టాం. ముందు వెళ్ళిపోయామా గుడ్డెద్ది వెళ్ళి చేలో పడ్డట్టు పడిపోవాలి. కానీ అది విధానం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ స్టెప్ ఎక్కిన తర్వాత ఆ స్టెప్ మీదకి మళ్ళీ దిగడం అంటే వెనక్కి దిగిపోవడమే. పైకి వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. సో ఆ విధానంలో చేసుకుంటూ వెళ్దాం. అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక నాకు ఎవరైనా ఒక లాయర్ని సజెస్ట్ చేయండి. దాంతోపాటు ఎవరైనా తెలిసుంటే, అయితే నాకు మొబైల్స్కి కాల్స్ రావట్లేదు నాకు మ్యాక్సిమం. సో నాకు చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఇది సిగ్నల్ పరంగా కూడా నేను అది చెప్పలేకపోతున్నాను. ఫస్ట్లో ఎప్పుడైతే నా మొబైల్ అనేది హ్యాక్ అయ్యి మన ఛానల్ అనేది లేపేయడానికి చేసినటువంటి ప్రయత్నం, దానికి సంబంధించిన వివరణ వీడియోల రూపంలో కూడా మనం చెప్పాం ఆల్రెడీ. ఇప్పుడు ఏది నిజమనే ఛానల్లో వీడియోల రూపంలో కూడా ఉన్నది. ఆ సమయంలో జరిగినటువంటి ఆ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఈ టైంలో కూడా నా మొబైల్ మీద జరుగుతుంది. కాబట్టి మీకు ఛానల్ అనేది, మీకు నాకు కాల్స్ అనేది రావట్లా. హైకోర్టులో క్వాష్ పిటిషన్. యాక్చువల్గా నేనేమంటున్నానంటే, ఇక్కడ ఇప్పటి వరకు నడిచింది ఏదైతే ఉందో, ఆయన ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారో ఆ లాయర్, సెకండ్ లాయర్, తర్వాత నుంచి మన దగ్గర లాయర్ లేరు. నేను కేసు అంటే వాయిదా టు వాయిదా ప్రతి ఒక్కటి నేను ఫాలో చేస్తూ వస్తూ సో ఇప్పటి వరకు వచ్చాను. కానీ ఈరోజు మనం ఫేస్ చేసింది ఏంటంటే స్టేటస్ అర్థం కావట్లా. ఆ స్టేటస్ అర్థం కావాలంటే లాయర్ ఉండాలి. సో లాయర్ ఉంటే దాని స్టేటస్ ఏంటనేది క్లారిటీ వస్తుంది మనకి. సో దానికోసము ఎవరైనా సరే గాజువాక చుట్టుపక్కల ఎవరైనా లాయర్ ఉంటే కనుక దయచేసి నాకు సజెస్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అది హిందూ ధర్మం కోసం నిలబడి ఉండే వాళ్ళు అయితే ఇంకా హ్యాపీ. ఎందుకంటే కొంచెం మాలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో అది మాకు బిగ్ హెల్ప్ అనమాట. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ దీన్ని బేస్ చేసుకుని, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇప్పటి వరకు మనం ఏదైతే చేసామో ఇప్పుడు ఎట్లాంటి ప్రొపోజిషన్లో పడిపోయాం కాబట్టి ఇక మళ్ళీ చేయము అనుకునేటువంటి కాన్సెప్ట్ అయితే మనది కాదు, మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కేసు వన్స్ నాకు మాట్లాడే అవకాశం వస్తే, ఈ కేసులు పడిన తర్వాత కూడా నేను చెప్పినది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. వన్స్ నాకు జడ్జి గారు నాకు మాట్లాడే అవకాశం ఇస్తే, ఆ సమయంలో నేను ఎందుకు అలా మాట్లాడాను, నా ప్రపోజల్ ఏదైతే ఉందో బైబిల్ అనే దాన్ని బ్యాన్ చేయాలి భారతదేశంలో అనేటువంటి ప్రపోజల్ నేను ఇక్కడ తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ మాట్లాడే ఛాన్స్ రావాలి మనకి. సో ఈరోజు వచ్చింది అనుకున్నాను కానీ లేదు. ఫైనల్గా టైం అయిపోయిన తర్వాత లాస్ట్లో వాయిదా వేసి పంపించేయడం, సో ఇలా జరిగింది. ఓకే, కాబట్టి ఆ స్టేటస్ తెలియటం కోసం నాకు మన దగ్గర నుంచి సపోర్ట్ కావాలి. దాంతోపాటు ఆ లాయర్ గారు మన ఫైనాన్షియల్ స్టేటస్కి అందుబాటులో ఉండగలిగేలా ఉంటే బెటర్. సో అదొకటే ఆశిస్తున్నాం. ఓకే, దీని గురించి అని వచ్చిన వెంటనే లైవ్ చేద్దాం అనుకున్నాం. 5:40కి మనకి వాయిదా వేస్తే నేను ఇంటికి చేరేసరికి 6:10, 6:20 అవుతుంది. సో తర్వాత ఎవరో ఇప్పుడు రామరాజు గారు అని చెప్పేసి ఒక ఆయన కాల్ చేస్తే ఆయనకి వివరణ చెబుతూ ఈ టైం అయింది. సో అందుకని ఇప్పుడు లైవ్ పెట్టడం జరుగుతుంది. లేదంటే మనం అక్కడ కోర్టు దగ్గరే పెట్టగలిగే వాళ్ళం. కానీ నిజానికి చెప్పాలంటే సహనానికి ఒకలాంటి పరీక్ష అనమాట. పొద్దున ఎప్పుడో 10ంటికి వెళ్ళి సో సాయంత్రం 5:15 వరకు అంటే టూ మచ్ టైం లాగింగ్. సో కాబట్టి అందుకని ఈ టైం లైవ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎక్కువ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు ఎక్కువగా లైవ్లో చెప్పలేను. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, మన మీద దాడి చేయడానికి రెడీగా అటువైపు క్రైస్తవులు ఉన్నారు, ఇటువైపు కోర్టుగాళ్ళు ఉన్నారు, ఇంకొక వైపు చెంచాగాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి సో నేను మ్యాక్సిమం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వను. సో ఎవరైతే లాయర్ గారు వచ్చారో లాయర్ గారికి అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. అయితే దాంతోపాటుగా
ఆయన ఏదైతే వకాల్తా పుచ్చుకుంటున్నారో పుచ్చుకున్న తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన ఫైనాన్షియల్ స్టేటస్లో దొరకగలిగేలా చూస్తే మంచిది. సో ఒకవేళ నాకు కనుక కాల్ కనెక్ట్ అవ్వకపోతే నా మొబైల్ సిచ్యువేషన్ బట్టి, సో ఫస్ట్లో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది, మళ్ళీ చెప్తున్నాను, నా కాల్ ఎవరికైనా కలవకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంది 7729887190. ఈ నెంబర్కి మీరు నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీ లాయర్ గారి నెంబర్ అయినా సరే. అయితే నేను మధ్యాహ్నం కలిసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటో పెట్టాను కదా, శివ గారు అయితే మీరు ఇచ్చారు, థ్యాంక్ యూ. అయితే ఆవిడ చాలా పెద్ద లాయర్, కాకపోతే ఇది చిన్న కేసెస్ అయినా సరే విసిగింపు ఎక్కువ. సో చిన్న కేసెస్ అనేది టేకప్ చేస్తారా లేదనేది గ్యారంటీ లేదు, కాబట్టి ఇప్పుడు మళ్ళీ లాయర్ గారి కోసం అని చెప్పేసి మళ్ళీ లైవ్ అనేది చేయడం జరుగుతుంది. సో సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఏదైనా ఉంటే కనుక నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు అక్కడ క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ లైవ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఏదైనా అప్డేషన్ ఉంటే కనుక తిరిగి రేపు మధ్యాహ్నం ఏదో టైంలో, మేబీ 11 గంటలకు కావచ్చు, లేదంటే 2 గంటలకు కావచ్చు, లేదా 4 గంటలకు కావచ్చు, మరొక అప్డేషన్, దాంతోపాటు ధర్మ పోరాటం వీరులు వేసేటువంటి మరొక స్టెప్ అనేది మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూ, ఏదైతే లాస్ట్ టైం వేయబోయి ఫెయిల్యూర్ అయిన స్టెప్పే తిరిగి మళ్ళీ వేస్తున్నాం, అదేంటనేది మీరు రేపు లైవ్లో చూడొచ్చు. ఓకే, అంతవరకు మళ్ళీ తిరిగి రేపటి లైవ్లో కలిసే వరకు సెలవు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ ఫనీ రాజేష్ సైనింగ్ ఆఫ్.